ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము, అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, పాస్ట్ లైఫ్లో అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, ముఖ్యంగా మేష లగ్నం తీసుకోండి. లగ్నం తెలియనటువంటి వారు రాశి మేషం వారికి ఏంటంటే, సర్వసాధారణంగా ఎమోషన్స్ ఎక్కువ, ఫైరీ ప్లానెట్ అంటారు దీన్ని. ఫైరీ అంటే ఏంటి, ఏదైనా సరే చేసేద్దాం పదండి అనేటువంటి స్వభావం ఉంటుంది మేషంలో వారికి. సహజంగా మంచి ఉదార స్వభావం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కుజుడు నిప్పు కారకుడు, నిప్పు లాంటి మనిషి అంటారు చూసారా, అది మేషంలో ఉంటుంది. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం అసలు లైఫ్లో ఏమవుతుంది, పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కష్టాల్లోకి, నరకంలోకి, ఇబ్బందిలోకి లాగుతుంది అనే విషయం కానీ మీరు ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, దాని నుంచి దూరంగా ఉన్నారా, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడండి, నేను లైఫ్లో చాలా సాధించాను సార్, కానీ ఇక్కడ ఈ స్టెప్ తీసుకున్నాను, ఇది నాకు డైవర్ట్ అయిపోయింది, దీనివల్ల ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు కదా. ఇక్కడ మేషం వారికి ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా ఏదో లాభం వస్తుందని రిలేషన్స్లో మీరు గనక డబ్బులు అప్పుగా ఇచ్చారా, అన్ని లగ్నాలు వేరు, మేషం ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దొరికిపోతారు, రిలేషన్స్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, రిలేషన్స్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఉంటాయి, అది కూడా రిలేషన్స్తో కలిసి డబ్బులు ఇచ్చి ఏదైనా పార్ట్నర్షిప్స్లో ఏదైనా బిజినెస్లు చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇక్కడ ఇదేంటంటే, ఒక చిన్న చూసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీ జన్మ జాతకంలో పర్టికులర్గా పార్ట్నర్షిప్స్ ద్వారా బాగా డబ్బులు వచ్చే యోగం పర్టికులర్గా పడిందంటే అప్పుడు దీని దోషం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలాగండి అవాయిడ్ చేయడం ఎలాగా, నాకు పరిస్థితులు నాకు సంబంధం లేకుండా అలా వచ్చేసి ఎలా అవాయిడ్ చేయాలి అంటే,
ఇక్కడ మీరు ఒక చిన్న రెమెడీ ఉంటుంది దీనికి. అదేమిటి అంటే, మీకు దగ్గరలో విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ లేనట్లయితే అమ్మవారి యొక్క ఆలయం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆలయాల్లో ఏ ఆలయం ఉన్నా సరే ఆలయాలకు వెళ్ళి మీరు శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఫస్ట్ వెళ్ళి చక్కగా కాలు కడుక్కొని వాటి ప్రదక్షిణం చేయండి, దీపారాధన చేయండి. 1 కేజింబావు శనగలు తీసుకోండి. శనగలు తీసుకొని గురుగ్రహం దగ్గర పెట్టండి. ఆ పెట్టినటువంటి శనగల్ని తర్వాత గురుగ్రహానికి తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసేయవచ్చు. కానీ పెసలు ఉంటాయి, 1 కేజింబావు పెసలు, గ్రీన్ కలర్ క్లాత్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్ క్లాత్ ప్లస్ పెసలు, వీటిని తీసుకోండి. రెండవది ఏంటంటే తెల్ల నువ్వులు. కొంతమంది తెల్ల నువ్వులు ఒప్పుకోరు, నల్ల నువ్వులు అంటూ ఉంటారు. నో ప్రాబ్లం, బట్ తెల్ల నువ్వులు ఇవ్వడానికి ట్రై చేయండి. 1 కేజింబావు తెల్ల నువ్వులు. దీంతోపాటు బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ గుర్తుపెట్టుకోండి, బ్లూ ఆర్ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఈ రెండింటినీ కూడా విష్ణువు అమ్మవారు ఆలయాల్లో లేదా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా పర్లేదు, ఎవరైతే ఆలయంలో నిత్యము దేవతారాధన చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి, నిత్యము దేవతారాధన ఆలయాల్లో చేసేటువంటి వ్యక్తికి మీ యొక్క పూర్వజన్మ కర్మ లేదా మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొంత కర్మ వల్ల అనుభవిస్తున్నాను, ఇది పోవాలి అనే సంకల్పం చదువుకోమని చెప్పండి. ఆ రకంగా మీరు దానం ఇవ్వండి. ఏ రోజు ఇవ్వాలి? బుధవారము లేదా శనివారము గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కనుక మీరు ఇస్తూ ఉంటే ఇది ఏం చేస్తుందంటే, ఇంకొక రూపంలో మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్స్లో ఎవరో ఏదో వచ్చి ఈ బిజినెస్ పెడుతున్నాను, నాకు ఇస్తే కనుక నీకు ఇంత డబ్బులు ఇస్తాను వడ్డీగా అని అనుకొని మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కర్మ. రిలేషన్స్లో ఏదో కారణం చేత వస్తూ ఉంటుంది. మేషం వారికి గుర్తుపెట్టుకొని మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు, మీ లైఫ్లో 100% ఈ రూపంలోనే వస్తూ ఉంటుంది. అయితే మీ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో దీంతోపాటు ఇంకోటి కూడా ఉన్నప్పుడు ఆ రూపంలో కూడా వస్తుంది. కానీ ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే, ఈ దానం ఇవ్వడం ద్వారా ఆ రూపంలో ఉన్నటువంటి కర్మ ఈ రూపంలోకి కన్వర్ట్ అయ్యి మీకు తొలగిపోతుంది. దానివల్ల మీరు లైఫ్లో అద్భుతమైనటువంటి లైఫ్ని చూస్తారు. ఇంకా తిరిగి ఉండదు మీకు, గుర్తుపెట్టుకోండి. ఇది చెయ్యండి, ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. దీంతోపాటు ఇది ఎలా అంటే, జాతక చక్రంలో కొన్ని కాంబినేషన్స్ ఈ రకమైనటువంటి దీన్ని ఇస్తూ, ఇక్కడ దీన్ని ఇంకొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు రోజు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యభగవానుడు కనపడంగా నమస్కరించుకోండి చాలు. నమస్కారం అయ్యా అని చెప్పి చేసుకుంటూ, ఇంకా లేదంటే నేను సంధ్యావందనం చేస్తాను, ఇంకా అదృష్టం లేదు నేను సంధ్యావందనం చేసి అర్ఘ్యం వదులుతాను, ఇవన్నీ నాకు తెలియవండి. కామన్గా ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని చక్కగా ఇలా సూర్యభగవాను చూస్తూ ఇలా వదలొచ్చా? హ్యాపీగా వదలొచ్చు. భక్తి ప్రధానము. ఇలా గనక చేశారు మేషం వారు, అద్భుతాలు చూస్తారు మీ లైఫ్లో. ఎందుకంటే మీకు సహజంగానే పంచమాధిపతి రవి, మంచి క్రియేటివ్ థాట్, మంచి ధైర్యం, మంచి సాహసం ఉన్నటువంటి జాతకం ఇది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదవుతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు.
బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం దానంగా మనకు చంద్రుని స్తోత్రించవచ్చు. కందుల ప్లేస్లో కుజుని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది. పెసల ప్లేస్లో బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో. ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.